సెప్టెంబర్ 21 చరిత్రలో ఈరోజు 1949 సెప్టెంబర్ 21న మణిపూర్ రాజు భారత ప్రభుత్వంతో విలీన పత్రంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం 1949 అక్టోబర్ 15 నుండి అమల్లోకి వచ్చింది. దీని కింద మణిపూర్ భారతదేశంలో భాగమైంది. అనేక సంవత్సరాలు కేంద్రం నుండి ప్రత్యక్ష పాలన ఉంది. కానీ 1972లో మణిపూర్ పూర్తి రాష్ట్ర హోదాను పొందింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మణిపూర్ కూడా స్వాతంత్ర్యం వచ్చిందని, అక్కడ రాజ్యాంగబద్ధమైన పాలనా వ్యవస్థ అమల్లోకి వచ్చిందని చెబుతారు. రాజా బోధచంద్ర సింగ్ ఆ సమయంలో మణిపూర్ పాలకుడు. 1948లో మణిపూర్లో ప్రజాస్వామిక ఎన్నికలు జరిగాయి. ఇంకా అసెంబ్లీ కూడా ఏర్పడింది. అయితే భారత ప్రభుత్వం అన్ని రాచరిక రాష్ట్రాలను భారతదేశంలోకి చేర్చాలని ప్రణాళిక వేసింది. ఈ ప్రక్రియలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మణిపూర్ రాజా బోధచంద్ర సింగ్ ను భారత్తో విలీనానికి చర్చలకు ఆహ్వానించారు. ఆ తర్వాత రోజున మణిపూర్ రాజు విలీన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం మణిపూర్ అధికారికంగా భారతదేశంలో భాగమైంది. సెప్టెంబర్ 21న బహదూర్ షా జాఫర్ బ్రిటిష్ వారికి లొంగిపోయారు. బహదూర్ షా జాఫర్ మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి. వాస్తవానికి 1857 విప్లవం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా భారతీయ సైనికులు ఇంకా ప్రజల తిరుగుబాటుగా ప్రారంభమైంది. ఈ తిరుగుబాటుకు అనేక మంది భారతీయులు, రాజులు ఇంకా సైనికులు నాయకత్వం వహించారు. బహదూర్ షా జాఫర్ను కూడా ఇందులో చేర్చారు. ఎందుకంటే ఆ సమయంలో సైనికులు ఆయన్ను ఢిల్లీ చక్రవర్తిగా ప్రకటించారు. ఇంకా ఢిల్లీ విప్లవానికి కేంద్రంగా మారింది. కానీ బ్రిటిష్ వారి సైనిక శక్తి సహాయంతో తిరుగుబాటును క్రమంగా అణచివేశారు. ఇంకా ఢిల్లీపై నియంత్రణ సాధించారు. 1857 సెప్టెంబర్లో బ్రిటిష్ వారు ఢిల్లీని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. ఇంకా భీకర యుద్ధం తర్వాత ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజు బహదూర్ షా జాఫర్ బ్రిటిష్ వారి ముందు బలవంతంగా లొంగిపోవలసి వచ్చింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. ఇది మాత్రమే కాదు, బహదూర్ షా జాఫర్ 3 కుమారులు ఆయన కళ్ల ముందే కాల్చి చంపబడ్డారు. తర్వాత ఆయనపై విచారణ జరిపి జీవిత ఖైదు విధించారు. బహదూర్ షా జాఫర్ 1862 నవంబర్ 7న బర్మాలోని రంగూన్ జైల్లో మరణించారు. 1965 సెప్టెంబర్ 21న భారత సైన్యం ఇంకా పాకిస్తానీ సైన్యం మధ్య డోగ్రా యుద్ధం జరిగింది. ఇది భారత సైనిక చరిత్రలో అత్యంత రక్తపాత యుద్ధాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. 1965లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన యుద్ధాల్లో ఒకటి. ఈ యుద్ధంలో బ్రిగేడియర్ ఆసారాం త్యాగి ఇంకా కెప్టెన్ కపిల్ సింగ్ థాపా ముఖ్యమైన పాత్రలు పోషించారు. డోగ్రాయ్ గ్రామం పాకిస్తాన్లోని లాహోర్ సమీపంలో ఉంది. 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో లాహోర్ను స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం డోగ్రాయ్ను స్వాధీనం చేసుకోవాలని ప్రణాళిక వేసింది. దీనికోసం భారత సైన్యం 1965 సెప్టెంబర్ 6న మొదటిసారి డోగ్రాయ్పై దాడి చేసింది. సెప్టెంబర్ 21న భారత సైన్యం డోగ్రాయ్పై రెండవసారి దాడి చేసింది. ఈసారి యుద్ధం చాలా భీకరంగా ఇంకా నిర్ణయాత్మకంగా ఉంది. బ్రిగేడియర్ ఆసారాం త్యాగి నేతృత్వంలో ఈ ఫ్రంట్కు భారత సైన్యంలోని 3వ జాట్ రెజిమెంట్కు చెందిన సైనికులు నాయకత్వం వహించారు. బ్రిగేడియర్ త్యాగి ఈ మొత్తం ఆపరేషన్ను అత్యంత ధైర్యంగా ఇంకా తెలివితో నడిపించారు. ఆయన నాయకత్వంలో భారత సైనికులు గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో కెప్టెన్ కపిల్ సింగ్ థాపా కూడా ఈ ఆపరేషన్లో భాగమయ్యారు. డోగ్రాయ్ యుద్ధంలో కూడా ఆయన అసాధారణ శౌర్యాన్ని ప్రదర్శించారు. ఆయన నాయకత్వంలోని సైనికులు భారీ శత్రువుల కాల్పును ఎదుర్కొన్నారు. ఇంకా యుద్ధంలో నిర్భయంగా పాల్గొన్నారు. అయితే ఈ యుద్ధంలో భారత సైన్యంలోని వీర సైనికులు 2 గాయపడి వీరమరణం పొందారు. అయితే ఈ విజయం భారత సైన్యం ప్రతిష్టను పెంచింది. బ్రిగేడియర్ ఆసారాం త్యాగి ఈ యుద్ధంలో ఆయన అసాధారణ శౌర్యం ఇంకా నాయకత్వానికి మరణానంతరం మహావీర్ చక్రను ప్రదానం చేశారు. అదే సమయంలో కెప్టెన్ కపిల్ సింగ్ థాపా కూడా ఆయన ధైర్య సాహసాలకు మరణానంతరం వీరచక్ర అవార్డును అందుకున్నారు. 2020 సెప్టెంబర్ 21న నేపాలీ పర్వతారోహకురాలు ఆంగ్ రీచా షెర్పా కాఠ్మండ్లో మరణించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ సిలిండర్ లేకుండా 10 సార్లు అధిరోహించిన రికార్డును ఆంగ్ రీచా షెర్పా సొంతం చేసుకున్నారు. ఆయన 1983 ఇంకా 1996 మధ్య ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని 10 సార్లు అధిరోహించారు. ఆయన 6వ అధిరోహణ ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత విజయవంతమైన
అధిరోహణగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. దాని తర్వాత తన 10వ అధిరోహణలో తిరిగి సృష్టించారు. ఇప్పటి వరకు ఇతరులు ఎవరెస్ట్ను అధిరోహించినప్పటికీ ఆక్సిజన్ లేకుండా అత్యధిక శిఖరాలను అధిరోహించిన వ్యక్తిగా ఆయన ఇప్పటికీ రికార్డును కలిగి ఉన్నారు. చలికాలంలో ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి ఇంకా ఇప్పటి వరకు ఆయన మాత్రమే. పర్వతారోహకుడికి ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ లభించింది. ఆక్సిజన్ సిలిండర్ లేకుండా 8,848 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా జయించినందుకు ఆయనకు ఈ గౌరవం లభించింది. ఇది కాకుండా 1987 డిసెంబర్లో ఆయన చల్లని వాతావరణంలో ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్ట్ను జయించిన మొదటి వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్తో గౌరవింపబడ్డారు. ఆయన్ను స్లో లెపర్డ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ అల్జీమస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఉద్దేశం అల్జీమస్ వ్యాధి ఇంకా చిత్త వైకల్యం గురించి అవగాహన పెంచడం, ఈ వ్యాధితో పోరాడుతున్న వ్యక్తులకు ఇంకా వారి కుటుంబాలకు సహాయం అందించడం. అల్జీమస్ అనేది ఒక రకమైన చిత్త వైకల్యం. ఇది ఒక వ్యక్తి జ్ఞాపక శక్తి, ఆలోచన సామర్థ్యం ఇంకా ప్రవర్తనను క్రమంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి మెదడు కణాల క్రమంగా క్షీణించడం వల్ల వస్తుంది. ఇంకా సాధారణంగా వృద్ధాప్యంలో అభివృద్ధి చెందుతుంది. అల్జీమస్ చికిత్స ఇంకా పూర్తిగా సాధ్యం కాలేదు, కానీ దాని లక్షణాలను నియంత్రించవచ్చు. ప్రపంచ అల్జీమస్ డే ప్రధాన లక్ష్యం ఈ వ్యాధి వయసు సంబంధిత సమస్య మాత్రమే కాదు, ఇది తీవ్రమైన మెదడు వ్యాధి అని ప్రజలకు తెలియజేయడం. ఇది అల్జీమస్ ఇంకా వారి కుటుంబాల ద్వారా ప్రభావితమైన వ్యక్తుల కోసం మద్దతు వ్యవస్థను అభివృద్ధి చేయటం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా శాంతి ఇంకా అహింసను ప్రోత్సహించే ఉద్దేశంతో అంకితం చేయబడింది. ఈ రోజును మొదటిసారిగా 1981లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ స్థాపించింది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇంకా ప్రజల్లో శాంతి భావాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. 1982లో తొలిసారిగా అధికారికంగా జరుపుకున్నారు. మొదట్లో ఈ రోజు సెప్టెంబర్ 3వ మంగళవారం జరుపుకునేవారు. అయితే 2001లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 21ని ఈ రోజుగా నిర్ణయించింది. అంతర్జాతీయ శాంతి దినోత్సవం ప్రధాన లక్ష్యం యుద్ధాలు, హింస ఇంకా సంఘర్షణలను ఆపటం, ఇంకా ప్రపంచవ్యాప్తంగా శాంతి ఇంకా సద్భావన సందేశాన్ని వ్యాప్తి చేయటం. ఐక్యరాజ్య సమితి ఈ రోజును గ్లోబల్ కాల్పుల విరమణగా ప్రకటిస్తుంది. ఇక్కడ హింసను ఆపటం ద్వారా శాంతిని పెంపొందించడానికి అన్ని దేశాలు ఇంకా సంఘాలను ప్రోత్సహించారు. జపాన్ బహుమతిగా ఇచ్చిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఈ రోజున శాంతి గంట మోగిస్తారు. ఈ గంట కరిగిన నాణాల నుండి తయారు చేయబడింది. వీటిని ప్రపంచం నలుమూలల నుండి పిల్లలు విరాళంగా ఇచ్చారు. ఈ గంట యుద్ధ బాధను ఇంకా శాంతి ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది.